లైఫే లేదు అన్నంత బాధగా ఉంది ఇప్పుడు. నువ్వు చెప్పినట్టు నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అలా ముద్దు పెడతాను చెప్పు. ఫస్ట్ డే నన్ను చూసినప్పుడు నువ్వెలా ఇంప్రెస్ అయ్యావో నేను అలాగే అయ్యా. నేను చూడగానే నేను వెళ్లే ప్రతి చోటికి నువ్వు వస్తున్నప్పుడు నన్ను ఎంత ఇష్టపడుతున్నావో తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. నా చేత ఆర్ట్ వేయించుకోవడానికి కాలేజీకి వచ్చినప్పుడు అనుకున్నా ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తావని. కానీ కుమారి పేరెత్తి నా ఈగో హర్ట్ చేశావు, నన్ను ఏడ్పించావు. నాకు వచ్చిన కోపానికి నిన్నెక్కడ దూరం చేసుకుంటానో అన్న భయంతో నేనే వచ్చి ప్రపోజ్ చేశా. నువ్వు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయి, లవ్ యూ టు అని యాక్సెప్ట్ చేస్తాను. నాకు కావాల్సిన అడ్రస్ నువ్వు వచ్చి చెప్పే వరకు వెయిట్ చేసిన దాన్ని. నీ ప్రేమ కావాలని నేనే వచ్చి అడిగానంటే నీకు అర్థం కాలేదా చైతు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. నేను అందరిలాంటి అమ్మాయిని కాదు, అయినా నాది ప్రేమ, నాది పెయిన్. కొన్ని అమాయకత్వం అనుకుని ప్రేమించు, ఇది ఇంతే అనుకుని భరించు. ఇంతకు మించి దిగి అడగటం నా వల్ల కాదు. ప్లీజ్ చేతు, ప్లీజ్. నీలో ఇంత ప్రేమ చూశాక నేను యాక్సెప్ట్ చేయకపోవడానికి నాలో అంత ఇవ్వలేదు.